ఉంటే సరిపోదు, ఖచ్చితంగా సప్తపది పాటించబడాల్సిందే. కానీ ఈ వివాహంలో సప్తపది పాటించలేదు. అట్ ద సేమ్ టైం వీళ్ళు షెడ్యూల్డ్ ట్రైబ్స్ కి సంబంధించినటువంటి వాళ్ళండి. కానీ ఇక్కడ మరొక కీలకమైన అంశం మనం అర్థం చేసుకోవాలి, కేవలం మదన్ మోహన్ రాసిచ్చిన ఎంఓ ఏదైతే ఉందో, అగ్రిమెంట్ ఏదైతే ఉందో, ఆ డాక్యుమెంట్ సంబంధించి మన దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. అది శాంతి గారి దగ్గర ఉంది కాబట్టి మనం చూపిస్తున్నాం, అది బాగానే ఉంది. కానీ శాంతి రాసిచ్చిన ఎంఓయూ కూడా ఆయన దగ్గర ఉండాలి, అది అలాంటిది ఏం లేదు అనే విషయం ఒకటి ఆయన దాన్ని డినై చేస్తున్నారు. ఆయన ఆల్రెడీ మొన్న చూపించారు కదండి. రెండో పాయింట్ చాలా కీలకమైన పాయింట్, 2016 డాక్యుమెంట్ ని నాతో 2024లో సైన్ చేయించారు. అది జూన్ 11వ తారీఖున. దానికి కూడా ఒక కండిషన్ ఏంటి అంటే, తన పేరు మీద ఏదైతే శాంతి పేరు మీద ఉన్న ఆస్తిని అతని పేరు మీద బదలాయించాలి, ఈ మ్యూచువల్ డివోర్స్ ఒప్పుకోవాలి అంటే తను పెట్టిన కండిషన్లో మొదటి కండిషన్ 2016 డేటెడ్తో ఉన్న ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేయాలి అన్నది. సో అందుకే నేను చేశానని ఆయన చెప్తున్నారు. దానికి ఇప్పుడు మనం ఏమో ఆలోచిస్తున్నాం అంటే, 2016లో నేను పెట్టలేదు, ఇప్పుడు నన్ను బలవంతంగా పెట్టారంటే ఆయన ఏమో అన్ఎడ్యుకేటెడ్ ఏం కాదు కదా సార్. అండ్ శాంతి గారు ఒక మహిళ అయి ఉండి ఆవిడ అంత ఫోర్స్ చేస్తే అంత ఫోర్స్ కి భయపడిపోయి, ఇంటెన్షన్ ఈజ్ వెరీ క్లియర్. ఆయన ఇంటెన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు ఆమె పేరు మీద దాదాపుగా ఒక ₹1 కోటి ఆస్తి, ఈయనకు సంబంధించిన ఆస్తి ఆమె పేరు మీద పెళ్ళైన కొత్తలో ఆయన రాసిచ్చారు. అది రిటర్న్ రావాలి అంటే ఇవాళ నేను ఈ కండిషన్స్ ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది, లేదా అలాంటి ఒక సిచ్యువేషన్ ని శాంతి క్రియేట్ చేశారు అన్నది మదన్ మోహన్ చెప్తున్న ఒక పాయింట్. రెండోది మ్యూచువల్ డివోర్స్కి వెళ్ళాలి, ఆ సంతకాలు పెట్టాలి. ఈమె కూడా ఇప్పటికే ఒక రకమైన సమస్యల్లోకి ఇరుక్కుంది, ఆ సిచ్యువేషన్స్ అన్నింటి నుంచి బయటపడాలి అంటే ఈ మ్యూచువల్ డివోర్స్ అనే దానికి ఒప్పుకుంటే ఆ 2016కు సంబంధించింది పక్కన పెట్టిన ఇతరత్ర లీగల్ కాంప్లికేషన్స్ ఏం లేకుండా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ రెండింటిని బూచిగా చూపించి, లేకపోతే వాటిన్నింటినీ చూపించి మాత్రమే ఆమె సంతకాలు పెట్టించింది అన్నది మదన్ మోహన్ చెప్తున్న పాయింట్. సార్, ఎంఓయూలో ఈ కండిషన్స్ ఏమి రాసుకోలేదు, ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఈ ఎంఓయూలో ఈ కండిషన్స్, ఆయన ₹1 కోటి ఉన్నాయి, అవన్నీ శాంతి గారు ఇవ్వాలి, ఇలాంటి కండిషన్స్ ఏమి ఎంఓయూలో రాసుకోవాలి. ఎంఓయూను కూడా పక్కన పెడదాం. 2024 ఏప్రిల్లో వాళ్ళు ఇరువురు మ్యూచువల్ డివోర్స్ ఫైల్ చేసుకున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ లో కూడా ఎక్కడా కూడా ఈ రకమైనటువంటి ప్రస్తావన లేదు. ఎక్కడ డాక్యుమెంట్స్ లో ఈ రకమైనటువంటి ప్రస్తావన లేకుండా శాంతి గారికి నాకు మౌఖికంగా ఈ రకమైనటువంటి ఒక ఒప్పందం జరిగింది అని చెప్పి మాట్లాడడం, నన్ను ఇబ్బంది పెట్టి నన్ను బలవంతం చేసి ఇలాంటి సంతకాలు పెట్టారని చెప్పేసి మాట్లాడడం అనేది కేవలం ఆరోపించాలి కాబట్టి ఆరోపిస్తున్నటువంటి అంశాలుగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఎందుకంటే ఆయనేమి అన్ఎడ్యుకేటెడ్ కాదు, ఆయనేమి శక్తిహీనుడేమి కాదు సార్. ఇప్పుడు అట్లాంటి పరిస్థితులు ఉంటే ఆయన ఇప్పుడు కాదండి, ఎప్పుడో బయటకు వచ్చి మాట్లాడేవారు కదండి. ఇప్పుడు కాదు కదా, ఎప్పుడో ఆయనకి ఎప్పుడు అవకాశం ఉంది. ఈ రోజు ఉన్నంత అవకాశం ఆయనకి ఒక 5 సంవత్సరాల క్రితం ఉంది, 10 సంవత్సరాల క్రితం కూడా ఉంది. కానీ అయితే ఇది ఏదైతే ఇప్పుడు బాబు పుట్టాడు అనే విషయంలో మొదట్లో తను నీ బిడ్డ అని చెప్పే ప్రయత్నం చేయడము, ఆ తర్వాత IVF ద్వారా చేయించుకున్నా, ఇట్లాంటి కొన్ని స్టోరీస్ చెప్పారు. ఆ సందర్భంలో నేను వినాల్సి వచ్చింది, నేను నమ్మాల్సి వచ్చింది. ఆ నమ్మిన కారణంతోనే నేను అప్పటివరకు ఏం చేయలేదు. బట్ ఆ తర్వాత నాకు ఎప్పుడైతే అనుమానం కలిగిందో దానికి సంబంధించిన అంటే ఇన్వెస్టిగేషన్ చేసుకున్నా, లేకపోతే తను ఆ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసే ప్రయత్నంలో నాకు కొద్ది రోజులు టైం పట్టింది అన్నది ఆయన చెప్పిన మరొక పాయింట్. సార్, 2016 నుంచే వాళ్ళు విడిగా ఉన్నారు. ఇది ఫస్ట్ మనం క్లారిటీ తెచ్చుకోవాలి సార్. రెండోది ఏంటంటే, వాళ్ళు రాసుకున్నటువంటి విడాకుల్లోనే టర్మ్స్ అండ్ కండిషన్స్ లో 2020 నుంచి దూరంగా ఉన్నారని చెప్పారు. ఎందుకు 2020 నుంచి దూరంగా ఉన్నారని చెప్పుకోవాలంటే, 2020 వరకు కూడా పిల్లల ఎవరైతే ఉన్నారో, 2 కవల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెల్ఫేర్ కోసం మాత్రమే వాళ్ళు చాలా స్పష్టంగా విడాకులు తీసుకోకుండా ఉండడం ఒక అంశం. రెండో అంశం ఏంటంటే, 30 లక్షలు ఏవైతే ఉన్నాయో ఆ 30 లక్షలు 5 సంవత్సరాల లోపు శాంతి గారికి చెల్లిస్తానని చెప్పి రాసుకున్నటువంటి ఒప్పందం. ఈ అంశాల్లో నుంచి వాళ్ళు విడాకులకు వెళ్లకుండా ఈ విధంగా వాళ్ళు కంటిన్యూ అవుతున్నటువంటి అంశం సార్. కంటిన్యూ అవుతున్నారు, కానీ దేర్ ఈజ్ నో రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్. ఎంఓయూలో రాసుకున్నా కానీ, లేకపోతే టర్మ్స్ అండ్ కండిషన్స్ లో రాసుకున్నా కానీ వాళ్ళ మధ్య ఏ రకమైన సంబంధం లేదు. కేవలం పిల్లల యొక్క వెల్ఫేర్ కి సంబంధించినటువంటి అంశంలోనే మాత్రమే. ఎందుకంటే ఎంఓయూలో చాలా స్పష్టంగా ఏం రాసుకున్నారంటే, పిల్లల్ని చూడడానికి మీ తల్లిదండ్రులు, మీ కుటుంబం దగ్గరకు వచ్చిన అభ్యంతరం చెప్పకూడదు, పిల్లల్ని చూడడానికి మేడం గారు మదన్ గారి ఇంటికి వెళ్ళినా అభ్యంతరం చెప్పకూడదు అనేటువంటి ఏవైతే కండిషన్స్ ఉన్నాయో ఆ కండిషన్స్ కోసం మాత్రమే వాళ్ళు వెయిట్ చేశారు. రైట్ సార్.
ఈ రకమైనటువంటి కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ కండిషన్స్ ప్రకారంగా ముందుకెళ్లారండి. ఆ కండిషన్స్ ఇవేమీ లేకుండా ఈ కండిషన్స్ ఇవేమీ లేకుండా ఉంటే మేబీ వాళ్ళు అప్పుడే విడాకులు తీసుకునే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సార్, ఇక్కడ చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. ఏప్రిల్ 2024 విడాకులకు వేసిన మ్యూచువల్ డివర్స్ కి వేసినటువంటి మదన్ గారు, శాంతి గారు, ఆ మ్యూచువల్ డివర్స్ కు ఉండేటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ కి భిన్నంగా జూలై 2024 డిపార్ట్మెంట్ కి ఒక లెటర్ రాయడం జరిగింది. అంటే భిన్నంగా కోర్టుకి ఇచ్చినటువంటి అఫిడవిట్లు గానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ కి వైలేట్ చేస్తూ ఆయన డిపార్ట్మెంట్ కి ఒక లెటర్ రాశారు. మీరు ఆల్రెడీ విడాకులు వేసుకున్న వ్యక్తికి ఇప్పుడు డిపార్ట్మెంట్ కి ఎట్లా రాస్తారండి? నాకు ఆ బాబుకు పుట్టిన తండ్రి ఎవరు కావాలని చెప్పి ఎంక్వైరీ చేయాలని చెప్పేసి డిపార్ట్మెంట్ అడుగుతారు. అసలు అందులో కన్వర్షన్ డిఫరెంట్ ఉంది కదా. తను ఎప్పుడైతే శాంతి వచ్చి మా ఆఫీస్ లో తను ఎప్పుడైతే గొడవ చేసిందో దానికి టిట్ ఫర్ టాట్ గానే నేను ఇది చేయాల్సి వచ్చింది తప్ప లేకపోతే నాకు ఆ ఉద్దేశం లేదు. వాస్తవానికి నాకు అప్పటికే అర్థమైపోయింది నన్ను మోసం చేసింది శాంతి అన్నది. ఆ విషయాన్ని అర్థం చేసుకొని నేను విడిపోదామని కూడా సిద్ధపడ్డాను. కానీ ఎప్పుడైతే నాకు వచ్చి నా ఆఫీస్లో వచ్చి నా మీద ఎప్పుడైతే గొడవ చేశారో ఆ తర్వాతనే ఇలాంటి ఒక స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది అన్నది తను చెప్పిన పాయింట్. సార్ ఇది హెరాస్మెంట్ సార్, ఇది హెరాస్మెంట్ కిందకి వస్తుంది. ఇప్పుడు ఎంత చాలా క్లియర్ ఉమెన్ హెరాస్మెంట్ ఇది. ఇప్పుడు ఎంత చాలా క్లియర్ గా వాళ్ళిద్దరు కూడా 2024 ఏప్రిల్లో విడాకులకి ఇచ్చేసిన తర్వాత కోర్టు సార్ అది మీరు కోర్టుకు ఒక అఫిడవిట్ ఇచ్చి కోర్టులో ఒక మ్యూచువల్ డివర్స్ ఇవ్వడం అంటే మీరు కోర్టును కూడా గౌరవించరా అండి? కోర్టును గౌరవించకుండా ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇదే డిస్కషన్ మనం